ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతమైన తండ్రి, నిందైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గత ఉపవాస ప్రార్థనా దినం నుండి ఈ ఉపవాస ప్రార్థనా దినం వరకు మమ్మల్ని అందరినీ మీ యొక్క బలిష్టమైనటువంటి రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆవిష్కారం ఇచ్చి మరలా ఈ యొక్క ఉపవాస ప్రార్థనా దినం తండ్రి నాయన మేమందరము కూడా ప్రభ మా యొక్క విజ్ఞాపనలతోనూ విన్నపములతోనూ ప్రభ మేము కలిగి ఉన్నటువంటి ఎన్నో చిక్కులను ప్రభ నాయన విడగొట్టేటటువంటి నివేదిక ప్రభ నాయన మేము వ్రాసి తెచ్చి మీ బలిపీఠం మీద పెట్టి నాయన ధ్యానము ద్వారా తండ్రి మేము మిమ్మల్ని వేడుకొని ఉన్నాము. ఆ యొక్క శ్రమల నుండి బాధల నుండి మాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుండి మమ్మల్ని విడిపించమని కనుక తండ్రి నాయన నీవు ప్రభ నాయన చెప్పిన మాట తండ్రి నాయన నీవు తండ్రి మాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభ భారమెల్లను తీసివేసే దేవుడు కనుక తండ్రి నాయన మా భారమంతటిని నీ మీద వేసుకుని ప్రభ మా భారములను గురించి మా యొక్క శ్రమలను గురించి ప్రభ చింతించుచు ఉన్న దేవుడు కనుక తండ్రి మాకు లేకుండా చేసి ప్రభ ఈ నిర్మల మరలా ఇక్కడికి వచ్చి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించు ప్రభ మా యొక్క నాయన స్వరమును మీకు వినిపింప చేయొచ్చు ఉన్నందుకు నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అలాగనే తండ్రి కూడి వచ్చిన మా ఒక్కొక్కరిని చూచుచూ ఉన్న దేవుడవు కనుక తండ్రి మా అందరి అంతరంగములను ప్రభ నీ యొక్క వాక్యముతో వెలిగించుదని అడుగుచూ ఉన్నాము తండ్రి. వాక్యపు వెలుగు మాలో ఉంటే ప్రభ ఏ విధమైనటువంటి చీకటి కార్యములకు చీకటి శక్తులకు ప్రభ నాయన అవకాశం ఉండదు కనుక తండ్రి నాయన వాక్యమై ఉన్నటువంటి మీరు ప్రభ మా అందరి అంతరంగములలోనూ ఉండి మీ యొక్క ప్రభ కార్యములు మాలో జరిగింపచేసి మహిమను పొందమని అడుగుచూ ఉన్నాము. అలాగే తండ్రి కూడి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించండి. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. వచ్చుచూ ఉన్న వారిని ప్రభ రప్పించండి. రావాల్సిన వారిని కూడా తండ్రి మీరు రప్పింప చేయమని అడుగుచూ ఉన్నాము. ఇప్పుడు మీరు వాక్యములో నుండి తండ్రి మా ఒక్కొక్కరితోనూ మీరు మాట్లాడి మా ఆత్మలను బలపరచుమని మీరును మా తండ్రి గారును మాకు తోడై ఉండుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. గత ఉపవాస ప్రార్థనా దినం నుండి ఈ ఉపవాస ప్రార్థనా దినం వరకు ప్రభు యొక్క కాపుదల కలిగినటువంటి హస్తములలో చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క చేతులలో భద్రపరచబడిన వారమై మరలా ఈ యొక్క ఉపవాస ప్రార్థన దినమున ప్రభువు మనకిచ్చినటువంటి సజీవతను బట్టి ఆయనను స్తుతించగలిగేటటువంటి వారి వరుసలోనికి మనల్ని తెచ్చి ఈ ఉపవాస ప్రార్థన దినమున మన యొక్క ముఖము ఆయనకు కనిపింపచేసి మన స్వరము ఆయనకు వినిపింపచేసి ఆయన రాకడలో ఆయనకు తగిన వధువుగా మనలను సిద్ధపరచుటకు తండ్రికి ఒక రాజ్యముగా మనలను సిద్ధం చేయడం ఈ దినాన మనలను తోడుకుని వచ్చిన క్రీస్తు ప్రభు యొక్క కృప కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి వర్ధుల చేయునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి? బాగున్నాము అని అంటే దానికి కారణం ఏంటంటే అందరూ బాగున్నాము అని చెప్పాము అని అంటే నాకు ఏ బాధ ఏ చిక్కు లేదా ఏ సమస్య ఏ శ్రమ కూడా నాకు లేదు, ఏది నాకు లేదు అని చెప్పేవాళ్ళే ఏమంటారు? బాగున్నాము అని అంటారు. మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పిన మాటలు బట్టి లేదా మనందరము చెప్పుకున్న మాటలు బట్టి మనందరం ఎలా ఉన్నామండి? బాగానే అందరం బాగున్నాం కాబట్టి దేవుని దగ్గరకు మనం రాగలిగామన్నమాట. ఎందుకంటే బాగోలేదు అని అంటే మరి అయ్యగారు చెప్పిన మాట నాకు ఎప్పుడు బాగాలేదు అనేవాళ్ళంట. ఆ బలహీనతలలోనే ఏమైపోతారంట? బలపడిపోతారంట. బలహీనతలో బలపడిపోయినాళ్ళు మరి
బయటకు రాలేదు. అందుకని అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, మరి ఎంత బాగోలేని వాళ్ళనైనారంట బడాయి కొరకైనా కూడా ఏమనాలంట, బాగున్నామని అనాలంట. బడాయి కొరకు ఎలా బాగున్నామని అనగలమండి? అనగలమా? అనలేము. కానీ అంటే మరి చూడండి, మనం ఏదన్నా బాగాలేదనుకోండి, ఏడుస్తూ ఉన్నామనుకోండి, ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని చూస్తే గబగబ ఏం చేస్తాం? మనం గబగబ ఏం చేస్తాం? కళ్ళకున్న నీళ్లు తుడిచేసుకొని ఎవరికి మన కళ్ళ యొక్క కంటి నీరు కనబడకుండా చాలా జాగ్రత్త పడతాం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది అది కాదనమాట. మనము ఎంత విస్తారంగా కన్నీరు కారుస్తామో దేవుని దగ్గరకు వచ్చి, ఎంత విస్తారంగా మన హృదయ వేదనను ఆయన దగ్గర కుమ్మరించుకుంటామో, మన వేదనంతటినీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని మరి మనలను మనము తగ్గించుకుని ఆయన ఎదుట మనము ఉంటామో, ఆ కన్నీటిని చూసి దేవుడు దాటిపోయే దేవుడు కాదు అని చెప్పని మనకు బైబిల్ గ్రంథంలో కనబడినటువంటి చాలామంది ఉన్నారు. కానీ మనకు బైబిల్లో మొట్టమొదట దేవుడు స్త్రీ యొక్క కన్నీటిని చూసి వెళ్ళిపోకుండా మరి హాగర్ విషయంలో దేవుడు కృప చూపించాడు అన్నమాట. తన బిడ్డను బట్టి ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఏడ్చేటటువంటి హాగర్ యొక్క కన్నీటిని తుడిచినటువంటి దేవుడు. మరి అలాగే తరువాత మరి ఆ యేసు ప్రభు కాలం వచ్చేసరికి మరియ కనబడుతూ ఉందండి మనకి. ఎవరింటికో ప్రభువు వెళ్ళారు. వెళ్ళినటువంటి ప్రభువును చూడగానే ఆమెకు కన్నీరు మరి ఆగకుండా కారిందంట. ఆ కన్నీళ్లతో ప్రభు పాదాలు కలగగానే ప్రభు ఏం చేశాడు అని అంటే, ఆమె యొక్క మరి కన్నీటిని చూశాడు. ఆమె కన్నీటిని చూసినటువంటి ప్రభు ఆమె యొక్క స్థితిని మార్చివేశాడు. మరి చక్కగా అంటే ఆమెకు శరీర ఆత్మీయ స్వస్థతను కూడా దేవుడిచ్చి ఆయనను హత్తుకొని సాగిపోయేలాగా చేశాడండి. అలాగే మరి పాత నిబంధనలోనే హన్నా మనకు కనబడుతూ ఉంది. ఆ హన్నా కూడా కన్నీరు కార్చి హృదయమే కుమ్మరించుకుంటున్నాను నీ దగ్గర అంది. ఆ హృదయాన్ని కుమ్మరించుకునేటువంటి హన్నాను కూడా మరి దేవుడు చక్కటి సమయం వచ్చినప్పుడు దేవుడు తన ప్రజలను మరి తన ప్రజలకు చక్కటి న్యాయాన్ని అందించేటటువంటి ప్రార్థనా పరుడైనటువంటి బిడ్డను దానంగా ఇచ్చినట్టుగా మరి మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగనే మరి ఈ దినాన్న కూడా మరి మనము కూడా కన్నీటితోనూ వేదనతోనూ మన హృదయంలో ఉన్నటువంటి బాధలు ఎవరికీ చెప్పుకోకపోయినా దేవునికి చెప్పుకుందామని దేవుని దగ్గరకు మనం వచ్చామండి. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనలను ఆయన చూస్తూ ఉన్నారు కనుక దేవుడు నా కన్నీటిని చూడలేదు, నా కన్నీరు తొడవలేదు, నా బాధ తీరలేదు అని ఎవరైనా అనుకోగలరా? ఎవరు అనుకోలేము. ఎందుకు అనుకోలేము అని అంటే, ఒకవేళ అలా మనం అనుకున్నాము అని అంటే దేవుని మీద ఆధారపడకుండా మనము మరి అటు ఇటు చూసే వారముగానే ఉంటాము. కానీ దేవుని యందు మరి ఆయనను ఆశ్రయించినటువంటి వారముగా మనం ఉండం. మరి చూడండి, అందుకని మరి మనము పాట పాడుకుని వాక్యంలో వెళ్తాం. మనందరూ కూడా దేవుని ఆశ్రయించి దేవుని నమ్ముకుని మన భారమంతా ఆయన మీద వేసి వచ్చాము కనుక మనందరి భారములను తీసివేసేటటువంటి దేవుడు మనతో ఉన్నారు కనుక మన భారమంతటిని తీసివేసి మన హృదయానికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి దేవాది దేవుని చక్కగా రెండు చేతులతో నోటితో పాడదాము, చేతులతో చప్పట్లు కొడుతూ అంటే ప్రభువును స్తుతిస్తూ, కంటితో పుస్తకంలో ఉన్న పాటను చూడండి, నోటితో పాడండి, చేతులతో ప్రభువును స్తుతించండి. అలాగే పాట పాడకుండా మన బాధలన్నింటినీ ప్రభువు తీరుస్తారు అనే విశ్వాసంతో చూడండి. మన కీర్తన పుస్తకంలో నుండి మరి మనము నాకింత ప్రోత్సాహానందము అనే పాట పాడదాం. 62వ కీర్తన మన కీర్తన పుస్తకంలో 62వ కీర్తన పల్లవి 3, 4, 5 చరణాలు కొంచెం స్పీడ్గా పాడుతున్నామండి. నాకింత
మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. 16వ వచనం కూడా చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చాలండి, చాలండి. మనకి ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి కదండి. 2 మాటల్లో మొట్టమొదటి ఏంటంటే, మరి నిన్న నేను అనుకోకుండా ఈ వాక్యాన్నే చూసుకున్నాను అనమాట. దాదాపుగా 2 నెలలు అవుతుంది. నేను సీతానగరం స్వస్థతశాలకు వెళ్ళి 2 నెలలు పూర్తవుతుంది అనమాట. శుక్రవారాలు మరి నేను ఇంటి దగ్గర కూర్చుని మరి వాక్యం చూసుకుంటూ అనుకున్నాను అనమాట. వాక్యం చదువుకుంటూ మరి ప్రార్థనకు ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి తేడా, ప్రార్థనకు ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, అది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి దాని గురించి మరి నేను అనుకున్నాను. మరి నన్ను అయ్యగారు కూడా ఇదే వాక్యాన్ని చూపించారు కదా. మరి చూడండి, ప్రార్థన అనేటటువంటిది, మనము ప్రార్థన ఎవరు చేస్తారు అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనేటటువంటిది చేస్తారు కదండి. ప్రార్థన అందరూ చేస్తారు, ఉపవాస ప్రార్థన కూడా అందరూ చేస్తారు. అందరూ అని అంటే మరి చూడండి, లోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి వారు అందరూ కూడా చేసేటటువంటిది అన్నమాట అండి. ఏది అని అంటే ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థన 2 కూడా చేస్తారు. మరి దేవుని బిడ్డల
యేసు ప్రభు నామధారులైనటువంటి మనము రెండో చేస్తాము. అన్యులైనటువంటి వారు, ప్రభువును ఎరగనటువంటి వారు కూడా ఏమండి చేస్తారు కదా. వారి దేవునికి వారు ప్రార్థన చేస్తారు. వారి దేవునికి వారి బాధలలో బాధ తీరాలని, లేదా వారు కూడా ఉపవాస ప్రార్థన అనేటటువంటిది చేస్తారు. ప్రతి మనిషి కూడా ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనమైతే మరి మనము చేసేటటువంటిది మన బాధలు, కష్టములు అన్నీ కూడా నాకు ఎరుగే, నీ కష్టాలు, నీ కోరికలు కూడా నాకు తెలుసు, ఏది కూడా నాకు మరుగై లేదు అని చెప్పినటువంటి దేవునికి మనం మొరపెడుతూ ఉన్నాము. అంటే మనందరము కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసిన ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి తేడా మనకు కనబడుతూ ఉందన్నమాట. మరి చూడండి, ప్రార్థన అంటే మరి తెలిసిన వారైనా తెలియని వారైనా కూడా ప్రభు అని కాదు, దేవుని దగ్గరికి మరి చూడండి, రోడ్డు మీద వెళుతూ ఉండేటటువంటి వారు కూడా ఏం చేస్తారు అని అంటే ప్రార్థన చేస్తారు. ఎలాగా? మరి అక్కడ నిలబడతారు, రోడ్డు మీద వెళుతూ కూడా ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా కళ్ళు మూసుకుని దండం పెట్టి వాళ్ళ మనసులో అనుకున్నది నెరవేరాలని అక్కడే నిలబడి ప్రార్థన చేసి వెళ్తారు. మరి అలాగే మనము చేస్తున్నాము ప్రార్థన. మనము చేసే ప్రార్థన మరి చూడండి, ప్రార్థనలో ఉండేటటువంటి రకాలు, వ్యక్తిగతంగానూ ప్రార్థన చేసుకుంటాము, మరి కుటుంబంతోనూ ప్రార్థన చేస్తాము, సంఘంలోనూ ప్రార్థన చేస్తాము. మరి అంటే వ్యక్తిగత ప్రార్థన వేరుగా ఉంటుంది, మరి కుటుంబ ప్రార్థన వేరుగా ఉంటుంది, సంఘ ప్రార్థన వేరుగా ఉంటుంది. మరి మన కుటుంబం మనం వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు వ్యక్తిగతంగా మన గురించి చేసుకునే ప్రార్థన ఉంటుంది కదా. వ్యక్తిగతంగా మన కొరకు చేసుకునే ప్రార్థన మరి కుటుంబంలో చేస్తామండి. కుటుంబ ప్రార్థనలో చేస్తామా? మన కుటుంబంలో ఇంటి వారందరి కొరకు చేస్తాం, మన కొరకు చేసుకుంటాం, మన బిడ్డల కొరకు చేస్తాం, మన యజమాని కొరకు చేస్తాం. మరి మనకు కలిగినటువంటివన్నీ కూడా కుటుంబము దీవించబడాలని చేస్తాం. వ్యక్తిగతంగా మనము వృద్ధిలోనికి రావాలని చేసుకుంటాం. మరి సంఘంలోకి వచ్చినప్పుడు సంఘం ప్రార్థన అంటే సంఘంలో ఉన్నప్పుడు సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు, మన సంఘ క్షేమము కొరకు, అలాగే అంతా అంటే మనకున్నటువంటి మరి అన్నిటి కొరకు ప్రార్థన చేస్తాం. మరి సంఘంలోకి వచ్చి వ్యక్తిగతంగా చేసుకుంటామా? కాబట్టి వ్యక్తిగతంగా చేయకూడదు అన్నమాట. కానీ మరి చూడండి, ఇక్కడ ప్రార్థన అనేటటువంటిది మామూలుగా చేసుకునే దానిని మనం ప్రార్థన అంటాం. మరి ప్రార్థనలోనే మరి ప్రార్థన చేస్తూ బాగా లీనమైపోయామనుకోండి, లీనమైపోగానే ఏమొస్తుంది? కన్నీరు వస్తుందండి. కొన్నిసార్లు మామూలుగా ప్రార్థన చేసుకుని లేచిపోతే అది లేదు. కానీ ఒక్కొక్కసారి బాగా మన మనస్సుకి ఎటు వెళ్లకుండా, దేని మీదకి వెళ్లకుండా ఆ ప్రార్థన మీదే నిలబడిపోయింది అనుకోండి, మనం చేసే ప్రార్థనతోనే మన అంతరంగా నిండిపోయింది అనుకోండి, అనుకోకుండా మనకి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఆ కన్నీటితో మనం చేసే ప్రార్థన ఉంటుంది. మరి కుటుంబ ప్రార్థనలో చేయలేము అలాగా, కానీ వ్యక్తిగతంగా చేసేటప్పుడు కన్నీటి ప్రార్థనను మనం చేస్తాం. మరి ఆ కన్నీటి ప్రార్థన చేసి మనం మామూలుగా ప్రార్థనతో అయిపోతుంది. అయితే కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. మరి ఎవరికి? కన్నీటి ప్రార్థనతో చేసినటువంటి హాగరుకు జవాబిచ్చాడు దేవుడు. మరి ఉపవాసం నుండి ప్రార్థన చేసినటువంటి హన్నాకు ఇచ్చాడు దేవుడు. ఏమండి? ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు ఇచ్చినటువంటి తీరు మనము గమనించినట్టయితే మరి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనంలో చూడండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేదనుకుని ఇంటి వేట దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. ఆమె ఎదురుగా కూర్చుంది ఎదురెత్తి ఏడ్చెను. చూడండి, బిడ్డను చూసి ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది అని అంటే మరి తన యొక్క బిడ్డ యొక్క
దీనస్థితిని చూసి తన బిడ్డ చిన్నవాడైనటువంటి బిడ్డను నేల మీద పడవేసి ఆ తల్లి ఏడుస్తుందంట. ఏడుస్తూ మరి ఆమె చూస్తూ ఉంది. మరి ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె మరి చూడండి ఎలా ఉందంటే, అలా ఏడుస్తూ ఆమె అలా పడి ఉండినప్పుడు మరి దేవుని దూత వచ్చి మరి నువ్వు అలా ఏడవకుండా నువ్వు ఉండు అని చెప్పని మరి అక్కడ దేవుని యొక్క దూత వచ్చి ఆమెను బలపరిచింది. మరి బలపరిచినప్పుడు ఆమె దుఃఖం ఏమైపోయిందండి? ఏమన్నా దుఃఖం ఏమైపోయింది? తీరిపోయింది. ఎలాగంటే నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అక్కడ మరి దూత అడగగానే ఆమె మాట రాలేదు. తన బిడ్డను కూర్చి మరి ఏడుస్తూ ఉంది కాబట్టి దూతే చెప్తున్నాడు, దేవుడు నీ బిడ్డ ఎక్కడైతే పడున్నాడో ఆ నీ బిడ్డ స్వరాన్ని విన్నాడు కాబట్టి మరి నీవు ఆ పిల్లవాడిని నీ చేతితో పట్టుకొని నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్పగా చేస్తానని చెప్పాలి. చూడండి ఇక్కడ మనకు కనబడింది ఎవరు అని అంటే అన్యురాలైనటువంటి హాగర్ అన్నమాట అండి. ఇక్కడ ఈమె అన్యురాలు అంటే దేవుని మరి బిడ్డ కాదు, కానీ మరి దాసీగా వచ్చింది అబ్రహాము ఇంటికి. ఈ దాసీ అయినటువంటి ఈమె చేసినటువంటి ప్రార్థన మరి దేవుడు విన్నాడు. విని తన యొక్క దూతను పంపించి ఆమెను బలపరిచి మరి దేవుడు ఒక చక్కని మరి ఆమె మనస్సుకు నెమ్మది కలిగించేటటువంటి మాటను వినిపింపచేసినట్టుగా వింటూ ఉన్నాం. దీనిని మన తండ్రి దేవదాసయ్య గారు దయ అని చెప్పారండి. ఈ మాట మరి ఎలాగంటే దేవుడు మరి ఆమె మీద, ఆమెనే కాదు ఎవరి మీదనైనానంట సామాన్యమైనటువంటి ప్రజల మీద దేవుడు చూపించేటటువంటిదంట దయ అంటండి. మరి దయ వేరు ఏమండి, దేవుని దయ వేరంట. మరి చూడండి ఈ దయను దేవుడు చూపిస్తాడంట. లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల మీద, ప్రతి ఒక్క మనిషి మీద కూడా అంట దేవుడు దయ చూపిస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క దయ మరి ఆయుష్కాలం అంతా ఉంటుంది అని చెప్పని కీర్తనలు 35లో వ్రాయబడి ఉంది కదా. మరి చూడండి అలాగే మరి దేవుని దయ మనుషులందరి మీద కూడా ఈ లోక జీవితం మన ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటుందంట. ఎందుకంటే మరి దయ అనే మాట మరి ప్రతి మనిషి ఎవరైనా బాధలో ఉండి దేవుడు అని తెలియకుండా కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆ మొరను విని మరి చక్కగా విని మరి ఆయన సమాధానం ఇచ్చినట్టుగా మరి మనము చూడగలుగుతూ ఉన్నాం, మనకు కనబడుతూ ఉంది. దీనిని దయ అని అంటారంటండి. దేవుడు ప్రతి ఒక్కరి మీద చూపించేది, అన్నిలందరి మీద చూపించేది అంటే ప్రతి మనిషి మీద చూపించేదేమో దయ అంట. మరి అలాగే ఇక్కడ మరి సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనం చూస్తే మరి 10వ వచనములో ఉన్న మాట గమనించినట్టయితే చూడండి ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలండి. మరి చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే మరి ఆమె ఎలా ఉన్నది అని అంటే చాలా ఏడుస్తూ ఉందంట. బహు దుఃఖాక్రాంతురాలై ఉందంట. దుఃఖాక్రాంతురాలై ఈమె ఏడుస్తూ ఉంటేనంట ఆ దుఃఖము దేవుడు చూచాడంట. ఈమె ఎవరు అని అంటే మరి ఈమె దేవుని కలిగినటువంటి బిడ్డ కనుకంట. దేవుడంట దేవునిని రక్షకునిగా అంగీకరించి తమ భారమంతా దేవుని మీద వేసి సాగిపోయే వారి మీదంట దేవుడంట జాలి చూపిస్తాడంటండి. దేవుడు జాలి చూపిస్తాడంట. సామాన్య మనుషులైనటువంటి వారందరి ఎడల దేవుడు చూపించేది ఏంటంట? ఏం చూపిస్తారంటండి? దయ చూపిస్తారంట. మరి ఆయన బిడ్డలైనటువంటి వారి మీద ఆయన జాలి చూపిస్తారంటండి. జాలి వేరు, దయ వేరు. ఇప్పుడు మనము దేవుని యొక్క దయను కోరుకునే వారి వరుసలో ఉందామా? దేవుని యొక్క జాలిని సంపాదించుకునే వారి వరుసలో ఉందామా అనంటే
ఏమండి జాలి అనేటటువంటిది మనకు ఎలాగ ఉంటుంది అని అంటే, మరి జాలి అంటే ఏంటి, దయ అంటే ఏంటంటే మానవులమైనటువంటి మనందరికీ రెండు మాటలు ఎలా కనబడతాయి? ఏమండి జాలన్న దయన్న ఒకటిగానే కనబడతాయి. మరి చూడండి, దయ అంటే ఏంటి అని అంటే మనము కలిగి ఉన్న దానిలో ఎంతో కొంత లేని వారికి పెట్టుట, లేని వారికి మనం కొంత ఇవ్వడమే. ఏదో ఒకటి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి నాకు ఇలా లేదు, ఇది లేదు కాబట్టి నాకు కొద్దిగా ఇవ్వండి అని అడిగారనుకోండి, అడిగినప్పుడు మనము ఇచ్చేటటువంటి దానిని ఏమంటాము అని అంటే దయతో, ఏదో దయదలిచి ఓ 10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఇలా అంటున్నావా అని అడుగుతాం కదా, ఏమని అంటాం కదా. మరి అంటే దయతో ఇచ్చేది కొద్దిగానే ఉంటుందంట, జాలితో ఇచ్చేది సంపూర్ణంగా ఉంటుందంట అండి. దయతో ఇచ్చేది కొంచెమే ఉంటుంది, జాలిపడి ఇచ్చేది చాలా ఉంటుందంట, మొత్తం ఇచ్చేస్తారంట. మరి అందుకనే ఆయన దయ, జాలి, కనికరము కలిగినటువంటి దేవుడు. అందుకనే చూడండి, మరి యోబు గారు అంటారు, ఏమని అంటారంటే యోబు గారికి చాలా శ్రమలు వచ్చినాయి. మరి యోబు గారికి వచ్చినటువంటి శ్రమలను మనం చూస్తే ఎందుకు వచ్చినాయి ఈ శ్రమలు, ఎలా వచ్చినాయి అని అంటే, మరి ఇప్పుడు ఈ శ్రమలను బట్టి మరి చూడండి, అంటే మనుష్యుల యొక్క జీవిత దినాలు భూమి మీద ఎలా ఉన్నాయి అని అంటే యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. చూడండి, భూమి మీద ఉన్నటువంటి నరుల యొక్క కాలం అంట ఎటువంటి కాలం అంటండి, యుద్ధ కాలం అంట. యుద్ధ కాలం అని అంటే మరి ప్రతి విషయానికి కూడా మనం ఏం చేయాలి, ప్రతిదీ మనం సంపాదించుకోవాలి, ప్రతిదీ మనం తెచ్చుకోవాలి అని అంటే మనిషికి భూమి మీద యుద్ధ కాలము అంటే ప్రతిదీ మనకు ఏది కావాలన్నా కూడా మనం కష్టపడకుండా మనకు ఏది కూడా రాదు. అందుకనే మరి 2వ వరుసలో ఉన్న మాట, వారి దినములు కూలివాని వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. కూలి అంటే మరి చూడండి, ప్రతిరోజు పని చేసేటటువంటి వారు పనికి వెళ్ళకపోతే వారికి ఆ రోజు ఆహారం ఉంటుందా అండి, ఆహారం ఉండదు. మరి ఆ రోజు ఏ రోజైతే పనికి వెళ్ళరో ఆ రోజు ఆ ఇంటి వారందరూ ఎలా ఉంటారు, పస్తే ఉంటారు, ఉపవాసం కాదండి, పస్తు ఉంటారు. పస్తు అంటే మరి మనము పనికి వెళ్ళలేదు కనుక మనకు ఈ దినములకు కావలసినటువంటి ఆహారం మనకు రాలేదు కాబట్టి పస్తు ఉంటున్నారు. మరి అందుకనే ఇక్కడ మన ప్రతి మనిషి యొక్క జీవిత దినము ప్రతి దినము కూడా అంట మన దినాలు ఎలా ఉన్నాయి అంటే కూలివాడి దినాలు. కూలివాడు కూలికి వెళ్ళి సంపాదించుకుంటేనే, అంటే మీరు అనుకోవచ్చు ఈ దినాన పొలం పనికి వెళ్ళే వారు కూలివారని, లేకపోతే మరి పెయింటింగ్ వర్క్ చేసేవారు కూలివారని, అంటే ఏ దినానికి ఆ దినమే భక్తులు తెచ్చుకునే వాళ్ళు కూలివారు అని అనుకుంటే మరి సరికాదనమాట. మనందరూ కూడా ఎటువంటి వారం అంటే దేవుని దగ్గర నుంచి అందుకొని ఏనాటికి ఆహారం ఆనాడే తెచ్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము కనుక మనందరూ ప్రతిరోజు ఎవరి వైపునకు చూడవలసిన వారమై ఉన్నాము అంటే దేవుని వైపునకు చూడవలసిన వారమై ఉన్నాము అన్నమాట. మనము దేవుని వైపునకు చూస్తేనే మరి మన దినాలు, మరి మనము కూలివారి వంటి వారి దినాలే. ఏ దినాన్న వారికి పని లేకపోతే ఆ దినమే తిండి ఎలాగైతే ఉండదు అంటే ఆహారం సంపాదించుకోలేరు, అలాగే ఏ రోజైతే మనము దేవుడికి దూరం అవుతామో ఆ రోజే అన్ని విషయాలలో దేవుడు మనల్ని కూడా మన జీవితంలో తగ్గిస్తూ వస్తారనమాట. మనం అనుకుంటాం నేను చాలా భక్తిగా ఉన్నాను, చాలా భక్తి కలిగినటువంటి స్థితిలో ఉన్నాను, చాలా ప్రార్థనా పరురాల్ని, ఎంతో ఉపవాసం చేసేదాన్ని, ఎంతో కన్నీరు కార్చాను, ఇప్పుడు శక్తిహీనురాలనై బలహీనురాలనై ఇలా బలమంతా పోయి నేను ఎలా ఉంటే మరి బలం ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసి ఈరోజు చేయలేకపోతున్నాను. అందుకనే మరి దేవుడు నా మొర వినడం లేదు, నా ఇంటిలో కానీ
మరి నేను అనుకున్నవి ఏమీ జరగడం లేదు అని మనం అనుకుంటాం. అనుకునేటప్పుడు ఒక్కసారి మన స్థితి అంటే మొదట నీకు ఉండిన స్థితిని నీవు వదలితివని దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద మన శ్రమ కాలంలో సాక్ష్యం పలుకుతూ ఉన్నాడనమాట. మరి చూడండి, దేవుడు మనము ఎందుకో మరి ఈ దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు, అందరినీ ఆదరించే దేవుడు, అందరికీ అన్నీ ఇచ్చే దేవుడు, ఎంతకాలమో నాకు ఇచ్చిన దేవుడు ఇప్పుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని అనుకుంటే అది మరి ఎవరి తప్పు అని అంటే మనదే తప్పు అవుతుంది అన్నమాట. దేవుడు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతిరోజు ఆయన మన కొరకు చింతించే దేవుడు. మరి దేవుడు మరి మన కొరకు చూస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఎవరునంట దేవుడి మీద నింద వేయకూడదంట. అందుకనే యుద్ధ దినాలు సాతానుతో పోరాటము, మన యొక్క వ్యాధులతో పోరాటము, మన యొక్క కుటుంబీకులైనటువంటి వారితో, మన బిడ్డలతో, మన యజమానితో, మరి కలిగి ఉన్నటువంటి వ్యవసాయదారులైతే వ్యవసాయాలను బట్టి మరి కలిగేటటువంటి చిక్కుల వలన పోరాటం, ఇవన్నీ కూడా మనకు యుద్ధకాలం వంటిదంటే పోరాట కాలం అన్నమాట అండి. యుద్ధం అంటే ఏంటంటే పోరాటమే కదా, శత్రువులతో పోరాటం. మరి పోరాడి విజయం సాధించాలి అని అంటే మరి అక్కడ ఊరకనే వెళ్ళి పోరాడితే సరిపోద్దా? సరిపోద్దా? మరి దావీదు ఉన్నాడు, గొల్లియాతు ఉన్నాడు. గొల్లియాతు బలమైనటువంటి వాడే, మరి బహు బలమైనటువంటి వాడు, శక్తి కలిగిన వాడు, శరీరం అంతా మరి గాయం తగలకుండా మరి బుల్లెట్ ప్రూఫ్ ధరించుకున్నటువంటి వాడు అనమాట. మరి చిన్ని దెబ్బ కూడా తగలకుండా అంత చక్కటి మరి ఆయుధాలు ధరించుకొని తన శరీరం అంతా కప్పుకొని మరి వచ్చినటువంటి వాడు. మరి చూడండి, మరి ప్రార్థనా పరుడు, ఉపవాస ప్రార్థనా పరుడు, ధ్యాన పరుడు అయినటువంటి దావీదు చేసినటువంటి మరి దావీదు విసిరినటువంటి చిన్ని రాయి వెళ్ళి మరి ఈ గొల్లియాతుకి ఎక్కడ తగిలింది అని అంటే ఎక్కడ తగిలింది అంటే నుదుటి మీద తగిలిందంట. మరి చూడండి, ఒళ్ళంతా కప్పుకున్నాడు కదా, కప్పుకున్నటువంటి గొల్లియాతు మరి నాకు రాయి వచ్చి నా నుదుటి తగులుంది అని అనుకుంటాడా? అనుకుంటాడా? మరి చూడండి, శిరస్నానం ధరించినటువంటి వారికి మొత్తం అంతా ఉంటుంది. మరి కళ్ళు ఇవి కనబడుతూ ఉంటాయి కదా. మరి చూడండి, అంటే హెల్మెట్ అంతా మనం ఇప్పుడైతే మరి చూడండి అలాగే ధరించుకున్నటువంటి గొల్లియాతు మరి దేవుని యొక్క బిడ్డ చేతిలో ఎలాగైనా మరి అతను హతమైపోయాడు. అలాగే మన ఈ యుద్ధ కాలంలో భూమి మీద మనము ఉన్నటువంటి ఈ దినాలన్నీ కూడా మనము శ్రమతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ పోరాడుతూ ఉన్న వారమే. మరి పోరాడుతూ ఉన్నటువంటి మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు? బలం ఇచ్చేది ఎవరు? శోధనల్లో జయించే శక్తినిచ్చేది ఎవరు అని అంటే అన్నిటినీ జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువే. అందుకనే ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి మనము జయించలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనా వాటన్నిటినీ జయించేటటువంటి శక్తి సిలువలో మన కొరకు తన యొక్క రక్తాన్ని కాల్చి మనకు జయ జీవితం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును బట్టే మనకున్నది అని చెప్పని మన తండ్రి దేవదాసయ్య గారు మనకు రాసినటువంటి పాటలు మనం పాడుకున్నాం. మరి అలాగే మనం చూసినట్టయితే ఈ మన కీర్తనల పుస్తకంలోనే మరి చూడండి, ఇన్ని శ్రమలున్నా, ఏ బాగున్నా, ఎంత కష్టం ఉన్నా, ఈ కష్టాలన్నీ నాకే వచ్చినాయి చాలా మందికి ఎలా ఉంటుందండి? దేవుడు ఇన్ని బాధలు నాకే ఒకేసారి రావాలో, ఒక్కొక్కసారి కొన్నిసార్లు కొన్ని బాధలు అంటే ఎలా వస్తాయంటే అన్నీ కూడా చుట్టుపట్టి ఒక్కరికే ఒకసారి వస్తాయంట. బిడ్డలకు రావచ్చు, యజమానికి రావచ్చు, మనకు రావచ్చు, లేదా మరి మన ఇంటిలో ఉన్నటువంటి ఎవరికైనా రావచ్చు. వచ్చినప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి అన్ని శ్రమలు మనకు వస్తే మనకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చక్కగా సంతోషంగా ఉండగలమా? తినగలమా? తాగలమా? మరి ఏ పని చేయడానికి ఎలా ఉంటాము? దిక్కు లేనటువంటి అసలు అంటే మనసు ఎటు కూడా పాలుపోనటువంటి మరి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎదురైనప్పుడు మరి భయపడకుండా ఉండాలని చెప్పని మన తండ్రి గారు మనకు ఇచ్చినటువంటి
మరి పాటలో ఉన్నటువంటి మరి ఒక చరణాన్ని మనం చూస్తే 63వ కీర్తన చూడండి. 63వ కీర్తన 8వ చరణం పాడుతున్నాం. నేర్చుకున్నాం ఈ పాటను బాగా, మళ్ళా బాగా నేర్చుకుని పాడి చూడండి. మరి యేసు ప్రభు కూడా అంట ఇక్కడ శ్రమలు పొందారు కాబట్టి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రజలకంతా ఏమవుతాయంట, శ్రమ వచ్చినప్పుడు మనం ఏమవ్వకూడదంటే బాధ పడకూడదంట. పైనే ఉంటాను, అక్కడే ఉంటుంది. ఏమనంటే శ్రమలకు వచ్చినప్పుడు పేదలు పొందకు అని చెప్పని 10వ చరణంలో ఉంటుందన్నమాట. అంటే బాధ పడకూడదండి, శ్రమలన్నీ నాకే వచ్చినాయా, నాకే రావాలా అని. మరి చూడండి, ఎందుకంటే దేవుని యొక్క జాలి 103వ దావీదు కీర్తన చూడండి ఒకసారి. 103వ దావీదు కీర్తన 8వ వచనంలో ఉన్న మాట, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు అంట, కృపను సమృద్ధిగా ఇచ్చేవాడు. మరి అలాగే ఇదే అధ్యాయంలో మనము చూస్తే 13వ వచనంలో చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. చూడండి, దేవుడు మరి చేసినటువంటి పని ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన దయ దాక్షిణ్యములు కలిగిన దేవుడు కాబట్టంట మరి అందరినీ రక్షించడానికి తన చేతులు చాచి ఉంచాడంటండి. దయ కలిగినటువంటి దేవుడు, రండి నా దగ్గరకు వస్తే నీకు అన్నీ దొరుకుతాయి, రండి అని పిలుస్తున్నాడంట. పిలుస్తూ ఉన్నాడు కనుక వచ్చేటటువంటి వారు వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వారు ఆయన మాట వింటేనంట, ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట విని మరి ఇంకా ఎటు కూడా చూడకుండా ఆయన వైపునకి మనసు నిలవబెట్టి ఆయన వైపే చూస్తూ ఉంటేనంట తండ్రి కొడుకుల మీద జాలి పడతాడంట. ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు అనుకోండి తండ్రికి, ఆ కొడుకు ఎన్ని తప్పులు చేసినా మరి తల్లి తండ్రి అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నేనో తల్లినే కదా, నాకు 3 బిడ్డలు ఉన్నారు. బిడ్డలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు అయినటువంటి వారు ఏం చేస్తారు, శిక్ష చాలా తక్కువ చేస్తారండి. శిక్ష అనేటటువంటిది మరి చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకు శిక్ష తక్కువగా ఉంటుందంటే, ఆ తప్పు చేసినా కానీ ఆ బిడ్డ ఎవరు, తప్పు చేసినా కానీ ఆ బిడ్డ ఎవరు, మన బిడ్డ అండి. మన బిడ్డ మరి ఎవరన్నా అంటే బయట బిడ్డ కూడా ఇంకొక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, లేదా ఇంకొకరు ఉన్నారనుకుందాం. మన బిడ్డ ఆ బిడ్డ కలిపి తప్పు చేసేదనుకో, తప్పు చేసినప్పుడు మన బిడ్డను మనం గారికి వేసుకొచ్చి అవతల వాళ్ళ మీద తప్పు చూపిస్తాం. మరి అవతల వాళ్ళేమో మా అబ్బాయి మంచోళ్ళని అవతల వాళ్ళ మీద తప్పు చూపిస్తారు. మరి అలా దేవుడు అలా చూపించే దేవుడు పక్షపాతి కాడనమాట అండి. ఎవరిలో తప్పు ఉంటే కానీ ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్న మాట,
తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలి పడును. చూడండి, ఈ జాలి పడేటటువంటి దేవుడు అంట మరి నిత్యము కూడా ఆయన బిడ్డలైనటువంటి వారి మీద అంట జాలి పడతాడంట. మరి తండ్రి తన బిడ్డను ఎలాగైతే ఉంచుతాడో మరి తల్లి తన బిడ్డ తప్పులన్నీ ఏం చేస్తుందంట? తల్లే కట్టుబెడుతుంది. బిడ్డ బాగుపడాలన్నా పాడవ్వాలన్నానంట కారణం ఎవరంట? తల్లేనంట. నిజమే, తల్లులైనటువంటి మనము తండ్రికి మా ఏదన్నా బిడ్డ తప్పు చేసేదనుకోండి, ఆ తప్పును చెప్పడానికి వెళ్ళిపోయి చెప్తావా? మాట్లాడమ్మా చెప్తారా? ఎందుకు చెప్పమంటే 9 నెలలు మోసి కని మనల్ని నిధిట్లు తిట్టినా, మనల్ని ఎలా తిడతా ఉన్నా, మనల్ని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నా తల్లి బిడ్డని ఎందుకు కడుపులో పెట్టుకుంటుందంట? కనింది కాబట్టి అండి, మోసి కన్నది కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుందంట? ఆ బిడ్డ తప్పులన్నీ దాచుద్దంట. దాచిపెట్టిన తర్వాత ఆ బిడ్డ పనికిరామంలో పోయాడనుకోండి, పోయిన తర్వాత అప్పుడు నెత్తి నోరు పట్టుకుని కాళ్ళ పడిన ఏం రాదు, ఫలితం ఉండదండి. అప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటానంట, కానీ చేతులు ఏమవుతాయి? ఖచ్చితంగా బొబ్బలు వస్తాయి. బొబ్బలు రాకుండా ఉంటాయా? అలాగే ఇక్కడ కూడా చెడిపోయినటువంటి బిడ్డను పట్టుకొని ఇప్పుడు మనం ఏడ్చినా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. మరి చూడండి, అలాగా మరి యేసు ప్రభు వారు తండ్రి ఎలా జాలి పడుతున్నాడు. మరి అందుకే యేసు ప్రభు వారు చెప్తారు, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగ చేర్చుకుంటుందో నేను కూడా మీరు మాట వినకపోయినా నా బిడ్డలు కాబట్టి మాటికి నన్ను ఎదిరిస్తూ ఉన్నా, మాటికి నా మాట వినకుండా నా మనసుకు గాయం చేస్తూ ఉన్నా, మిమ్మల్ని కూడా నేను ఏం చేస్తున్నాను? అలాగే దాచుకుంటున్నాను. ఎందుకు దాచుకుంటున్నాడు అంటే ఆయన మరి మనలను రక్షించారు. తన రక్తంతో కొని తన శరీర రక్తాలనే ఆహారం మనకిచ్చి పెంచుతూ ఉన్నారు కాబట్టి మరి కదా తండ్రి కూడా అంటాడు, ఈ లోకంలో నువ్వు నాకు ఏం చేయకపోయినా బయటికి వెళ్ళి అల్లచల్లగా తిరిగి ఆ పని ఈ పని చేసి చెత్త పేరు తేకుండా నేను తెచ్చి పెడతాను, తిని ఇంట్లో పడదు అంటాడా అంటాడు తండ్రి. చిరాకు వచ్చినా కడుపు పండుగ ఏమంటాడా తండ్రి? నేను తెచ్చి పెడతాను, అలా పడకుండా అంటాడు. అలాగే యేసు ప్రభువు కూడా జాలి కలిగినటువంటి దేవుడు మన తండ్రి కాబట్టి ఈ తండ్రి కూడా అంటున్నాడు, నువ్వు ఏమీ చేయొద్దు, నీకేమున్నా ఏది లేకపోయినా నువ్వు ఎటువైపు నీ కంటిని తిప్పకుండా నువ్వు ఎటు చూడకుండా నా దగ్గరకు వచ్చి నా దగ్గరే పడుండు, నేను నీ మీద జాలి పడే దేవుడను కాబట్టి నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నీకు కావాల్సినవి ఇచ్చి నేను నిన్ను తృప్తిపరుస్తాను, నిన్ను పోషిస్తాను. ఎక్కడికి వస్తే? మందిరంలోనికి వస్తే. మరి మందిరంలోనికి వచ్చి అన్న తనను తాను తగ్గించుకుంటే, తనను తాను మరి అన్ని విషయాలలో తగ్గించుకొని ఆమె దేవుని ఎదుట ఉన్నది కనుకే తనను తాను తగ్గించుకునే వాళ్ళు ఏమవుతారంటే హెచ్చించబడతారు అని చెప్పని మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలం అన్నమాట. చూడండి, అందుకనే దేవుని చేత మరి హెచ్చించబడేలాగా మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన దగ్గర వేడుకుంటే ఆయన మనకున్నటువంటి చిక్కులన్నీ తీసివేసే దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. మరి జాలి చేత తన హస్తంలో ఆయనంట పాపులందరికీ మిత్రుడు అంటండి. ఏమంటే పాపులందరికీ హృదయం అనేడు తలుపు వద్ద అనే పాటలో ఉంటుంది చూడండి. అతడు మిత్రుడు అఖిల అందరికీ పాపులందరికీ మిత్రుడు అంట. మరి చూడండి, మరి మనకైతే ఆయన ప్రాణ స్నేహితుడు అంటండి. మిత్రుడు వేరు, ప్రాణ మిత్రుడు వేరు. అంటే స్నేహితుడు వేరు, ప్రాణ స్నేహితుడు వేరు. చూసారు, చాలా తీసారా? ఏమండి తీసారా? చూడండి ఒకసారి. హృదయం అనేడు తలుపు వద్ద అనే పాటలో
అందరికీ ఆయన మిత్రుడైతే ఆయన మాట వినేటటువంటి వారందరికీ, ఆయన మాట చొప్పున చేసేటటువంటి వారందరికీ ఆయన ఎవరంటండి? ప్రాణ ప్రియుడంట. చూడండి, లేదా అక్కడ స్నేహితుడు అయితే ఇక్కడ ప్రాణ స్నేహితుడు. మరి చూడండి, ఇలాగున మరి ఆయన అందుకనే ప్రార్థన చేసేటటువంటి వారికి దేవుని దయ ఉంటే, ఉపవాస ప్రార్థన చేసేటటువంటి వారి మీద దేవుని యొక్క జాలి ఉందంటండి. జాలితో ఆయన మరి ఉన్నదంతా కూడా పెడతాడంట. ఆయన ఉన్నదంతా అయ్యగారే రాశారు. మరి ఆయన ఉన్నదంతా విజయ జీవనము మనదే అని. మరి చూడండి, అంతా మనకిచ్చి వేసేటటువంటి దేవుడు కనుక ఉపవాసం ఉంది. మరి చూడండి, అంటే ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి కూడా తేడా. మరి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ఉంటాం ఇక్కడ? ఏమండి, ప్రార్థన అంటే వేరే ఉద్దేశంతో కాదు, కానీ మనం ఇప్పుడు దేవాలయంలో ప్రార్థన చేస్తున్నామండి. మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన అందరూ వింటున్నారు కదా. సంఘంలో దేవాలయంలోకి వచ్చిన వారు వింటున్నారు. మైక్ వినబడినంత వరకు వినబడుద్ది, అందరూ వింటున్నాం. కానీ ఉపవాస ప్రార్థన అని అంటే ఎలా ఉంటుంది అని అంటే ప్రత్యేకింపబడినటువంటి ప్రార్థన. అది మనమే చేసుకునే ప్రార్థన. ఒంటరిగా అంటే గదిలోనికి వెళ్ళి, ఏ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి? కాబట్టి ఏ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలంటే సన్నిధి గదిలోకి వెళ్ళి సన్నిధి తలుపు చేసి ప్రార్థన వేరు. మరి చూడండి, మనకు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత అంట మరి మన హృదయం అనేటటువంటి తలుపుకి ఏం చేయాలంట? ఏమండి, తలుపు వేసేసి ఉంచామనుకోండి. ఇప్పుడు గుడి ఉందండి, ఆ చర్చి మన గుడి తలుపు ఉందనుకోండి, అన్ని రోజులు కుర్రలు మన పిల్లలు ఉంటారు కాబట్టి తలుపు వేసి ఉంటుంది. వేసి ఉన్నప్పుడు గాలి ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక తలుపు దగ్గరగా ఉండదు కాబట్టి ఆ తలుపు ఏమవుద్ది? గాలికి వెనక్కి వస్తుంది. గుడి తలుపు అనే కాదు, మన ఇంటి తలుపులైనా అంతే. అదే మరి మనం గాలి వచ్చేటప్పుడు గది తలుపుకి తాళం వేసినా గడ వేసినా ఏమవుద్ది? గాలి వచ్చినా, వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏమొచ్చినా కూడా ఏమవ్వదు, వెనక్కి వెళ్ళిపోదన్నమాట. మరి అలాగే మరి ఇక్కడ మనము కూడా మన హృదయము అనేటటువంటి అందరూ కాకే చూస్తున్నారేంటి? కాకే మరి కాక చూడకండి, ఎలా చూడండి. మరి చూడండి, మరి ఇప్పుడు మన హృదయము అనేటటువంటి తలుపు దేవుడు కూడా ఒక పరీక్ష పెట్టాడు అనమాట. మీ హృదయము ఆ కాకి మీద వెళ్తుందా, దేవుని మాట మీద ఉంటుందా? ఏమండి చూడండి, మరి ఇప్పుడు మన యొక్క మరి చూపు మన హృదయం అనేటటువంటి తలుపు కంట మనం ఏం చేయాలి? గడేసి మనస్సును మరి మనస్వాధీనంలో ఉంచుకుంటే మరి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా మరి మనకి ఎటు మనసు కదలదు కనుక మరి ఆ యొక్క హృదయం అనేటటువంటి తలుపుని గెడవేసి మనం ఆయన దగ్గరికి వచ్చి ఏది అడిగినా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు అడిగిన ఇదిగో అన్నారు అయ్యారు కదండి. అడిగిన అన్నీ కూడా ఇచ్చేటటువంటి దేవుడు మన మీద జాలి పడుతున్నాడంట. జాలి పడుతున్నాడు కాబట్టి, జాలి పడే దేవుడు కాబట్టి, నీకు ఏ సమస్య ఉందో, నీకు ఏ చిక్కు ఉందో, నీకు ఏ బాధ ఉందో, నీ అంతరంగం ఏ వేదనతో నిండిపోయిందో, నీ వేదన అంతా ఏం చేయమంటున్నారు? నీ వేదన ఏం చేయమంటున్నారు? ఒక కాగితం మీద రాసి తెచ్చిన బలిపీఠం మీద పెట్టు, నీ వేదనంతా కూడా నేను తీసివేస్తాను అని అన్నారు. మరి తీసివేస్తాను అని చెప్పి జాలి పడినటువంటి దేవుడు మన కొరకు జాలితోటంట తమ చేతులను చాచి ఉంచాడంట. చాచి ఉంచినటువంటి దేవుని చేతుల్లోనికి మనం వచ్చామనుకోండి, మనం వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఏమండి, ఏడ్చే ఒకసారి చాలా కాలం అయిందండి. చాలా కాలం క్రితం ఒక ఆవిడ బాధ కొద్ది ఏడుస్తూ వచ్చింది. దాదాపు ఒక 8 సంవత్సరాలు అవుతుంది. ఏడుస్తూ వచ్చి ఆమె చాలా ఏడుస్తుంటే ఏం చెయ్యాలో మరి అర్థం కాక, అయ్యగారు ఉన్నారు, నేను ఉన్నాను, ఇద్దరు ఉన్నాము.
ఒకసారి మామూలుగా ఇద్దరు బయటకు వచ్చేసరికి ఆవిడ ఏడుస్తా కూర్చొని ఉంటే మరి ఏంటి చూడగానే ఆవిడ ఒకటి ఇంకా ఎక్కువైపోయి ఏంటి ఈ టైంలో వచ్చారు ఎలాగా అని అంటే ఆవిడ మరి చాలా బాధపడిపోయి ఏడుస్తా తను బాధేదో తను చెప్తా అంటే ఆడకో ఎందుకు అలా ఏడుస్తామని చెప్పని చేయి పట్టుకొని నేను గట్టిగా ఇలా పట్టుకునేసరికి మరి ఆమె ఏం చేసిందంటే ఆ మీద అలా ఒరిగిపోయి తను నాకు ఆనుకొని ఏడుస్తుంది. వీళ్ళు ఒక అయ్యగారు వచ్చారు. అయ్యగారు వస్తే మరి ఆమె ఎలా ఊరుకోబట్టారో నాకు అర్థం కావట్లేదు. ఏమండి నాకు అర్థం కావట్లేదు. మరి చిన్నప్పుడు నుంచి అయ్యగారికి నాకు తెలిసిన బాగా చదువైన అమ్మాయి కాబట్టి అయ్యగారు కూడా ఊరికల్లా ఎందుకు ఏడుతున్నామని తల మీద ఎలా చేసేటప్పటికి మా ఇద్దరిని గట్టిగా చేత పట్టుకుని ఏడ్చేసిందండి. సరే ఎంతసేపు ఏడుస్తుందో అలా ఏడవేద్దామని చెప్పండి మేమిద్దరం అలాగే నిలబడ్డాం. దాదాపు పావు గంట 20 నిమిషాలు ఏడ్చింది. ఇప్పుడు ఆవిడ ఇక్కడే ఉందండి. ఆవిడకే తెలిసి ఆవిడకే తెలియదు. ఆవిడ ఎవరో మా ఇద్దరికి ఆవిడకే తెలుసు అన్నవాడికి ఆవిడకే తెలియదు. ఏమండి ఆవిడ అలా ఏడ్చి అంతసేపు ఒక 20 నిమిషాలు ఏడ్చాక అయిపోయిందా ఇంకా లేగమ్మా అంటే నవ్వుకుంటూ చాలా నాకు బాధ తీరిపోయింది వాళ్ళ అనుకుంటా వెళ్ళిపోయింది. మరి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే బాధ మనసులో ఉన్న బాధ అంతా అంటే ఏమైందంటే చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి అయినా నువ్వు రాకని మనం అలాగా దగ్గరికి వస్తారా దగ్గరికి వస్తారా రాదు. కానీ ఇలా చేయబట్టుకునేసరికి మరి ఇద్దరు ఒకేసారి అనేటప్పటికి అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బాధ అంతా తీరిపోయి ఇంకా అప్పటి నుంచి మరి చక్కగా మా ఉంటుంది ఏ బాధ వచ్చినా ఏది వచ్చినా ఫోన్ చేసి చెప్పడం వల్ల అప్పటి ఏదో చేసింది. మరి చూడండి ఎందుకంటే యేసు ప్రభువు కూడా అలాగే మనందరి మీద జాలిపడే దేవుడు. మరి ఆయన జాలిపడే దేవుడు కాబట్టి నీకే కష్టం ఉందో నీ కోరిక ఏంటో నీ బాధ ఏంటో అదంతా కూడా రాసి నా బలిపీఠం మీద పెడితే మనం చెప్పామనుకోండి మనకు ఉన్న బాధ ఎంతే. కానీ మనం చెప్తే ఎంత చెప్తామండి ఎంత బాధనే చెప్పాలంటే ఒకవేళ ఉన్న బాధని 3 పేపర్ల మీద రాయవచ్చు. చిన్న బాధ అయినా కానీ అది చెప్పలే కదా అని చెప్పని మరి దేవుడు చక్కగా రాసి మన అలా రాసి బలిపీఠం మీద పెడుతున్నాం కాబట్టి మన బాధలన్నీ ఏమైపోతున్నాయి తీరిపోతున్నాయి. అలా తీర్చేటటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఉపవాసంతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరిక దేవుడు తీర్చి సంతోష హృదయం గలవారునై జీవించేటట్లుగా ఆయనలో సాగిపోయేటట్లుగా మరి ఆయన ఈ దినాన మనలను నింపి మన గృహములకు పంపిస్తారు. మరి మిగిలినకు చాలా కొంతమంది ఉపవాసం షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి మాకు నేను తినేసి వచ్చాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏమండి ఆవిడ ప్రార్థనా ప్రతిఫలం ఏదో మన ఫలం ఆనందిస్తారంట దేవుడు. మరి అలా ఎవరి స్థితిని బట్టి కదా హృదయ స్థితిని బట్టి దేవుడు ఇస్తాడు. మరి అలాగే మరి ఈ దినాన కూడి వచ్చిన మనందరి అంతరంగంలో ఆయన సంతోషంతో నింపి మన కోరికలన్నీ నెరవేర్చి సంతోషంతో మరలా ఉపవాస ప్రార్థనకు వచ్చేటటువంటి కృప కూడి వచ్చిన మన అందరికీ దయచేయడం దాకా. మరి పోయిన నెలలో అయితే అసలు నిలబడలేని పరిస్థితి అన్నమాట అండి. ఉపవాస ప్రార్థన కాదు అసలు నిలబడేటటువంటి శక్తి లేదు. కానీ మరి ఈ నెలలో అయితే దేవుడు మరి ఆ బాధ అంతా తప్పించి మరి దాదాపుగా జూలై 21వ తారీఖు నుంచి మరి ఈ నెలే నేను బాగా తిరగలిగాను అన్నమాట అండి. ఈ 10 రోజుల నుంచే తిరగలుగుతున్నాను. మరి ఆగస్టు నెల వరకు కూడా నేను మరి అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయినా కానీ దేవుడు తన కృపను బట్టి మరి జాలితో దేవుడు ఏం చేశాడు అని అంటే మరి ఈ దినాన్న సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి మరలా అందరితో కలిసి సంతోషించేటటువంటి ధన్యతను ఇచ్చాడు దేవుడు. మరి మీరు అనుకోవచ్చు మరి సాక్ష్యం చెప్పాలంటే సాక్ష్యం చెప్పలేనంటే ఇప్పుడే చెప్పేసి వెళ్ళిపోతాను. మరి నిజంగా ఎందుకంటే దాదాపు జూలై 20వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు నా కంటికి నిద్ర అంటే ఏంటో తెలియదు అనమాట. అసలు ఇలా కళ్ళు ముగిసేదాన్ని కాదు. ఏంటంటే బాధ అలా ఉండేది.
వచ్చిందో అర్థమయ్యేది కాదు. మరి ఎందుకు ఇలా అయ్యింది అనేటటువంటిది నాకు అర్థమయ్యేది కాదు. కానీ నేను మాత్రం ఒకటి అనుకునేదాన్ని, ఈ శ్రమ వెనకాల దేవుడు ఏదో ఒక మేలిస్తాడు. శ్రమ అంట ఊరకనే రాదు, దేవుడు చెప్పకుండా పంపడు. అలాగే ఈ శ్రమ నాకు వస్తుందని మార్చి ప్రభువు శ్రమకాల ఉపవాసాల్లోనే చూపించారు. కానీ మరి ఆ ఉపవాసాలు తప్పునివి నేను మర్చిపోయినా కానీ చూపించినటువంటి దేవుడు మాత్రం ఏమండి మర్చిపోలేదు. శ్రమ వచ్చింది, శ్రమ వచ్చిన తర్వాత దేవుడే మళ్ళీ జ్ఞాపకం చేశాడు అన్నమాట నాకు. మరి కాబట్టి ఈ శ్రమను పంపినటువంటి దేవుడు ఆ శ్రమ అంతటిని కూడా మరి భరించేటటువంటి శక్తి, అంటే తన బాధ భరించే శక్తిని కూడా దేవుడే ఇచ్చి ఆ బాధలో నుండి నన్ను విడిపించి మరలా చక్కగా ఈ విధాన ఇప్పుడు నిద్రలేని రోజులు గుర్తు చేసుకుంటే అనుకుంటే నిజంగా నేనైనా అలా ఉన్నది అని అనుకుంటాను అన్నమాట. ఏమండి మరి చూడండి, అంత బాధ వచ్చినా కూడా మరి అన్ని బాధలు తప్పించేటటువంటి దేవుని మీద మనసు ఆనుకుంటే ఏ కీడు ఉండదని. మరి ఇంకో మాట ఏంటంటే, దాదాపుగా నేను మా చిన్న అమ్మాయి పుట్టినప్పుడు హాస్పిటల్కి వెళ్ళానండి. మళ్ళీ ఇంతవరకు నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. నాకు నన్ను అమ్మమ్మంతా దేవుడే. అయితే మా పిల్లలు చిన్ని బాగా వచ్చిన హాస్పిటల్కి వెళ్తున్నాడు అనేవాళ్ళు అన్నాడు మా పిల్లలు. అంటే మరి హాస్పిటల్ అంటున్నారు కదా అని చెప్పాను. నేను అనుకునేదాన్ని కానీ హాస్పిటల్ వద్దనేదాన్ని. అయిగారు అనేవారు, హాస్పిటల్కి వెళ్ళవు ఇలాగే బాధపడతావు అనేవారు. అయితే మరి నేను ఎప్పుడు వెళ్ళానంటే 1 సంవత్సరం అవుతుందండి. మా చిన్న పాప పుట్టినప్పుడు ఇచ్చిన బీపీ ట్యాబ్లెట్లే ఏడాది క్రితం వరకు నేను కంటిన్యూ చేసేసాను. అయితే 1 ఏడాది చాలా కాలం అయింది కదా అని చెప్పాను. చెప్తే 1 ఏడాది క్రితమే బీపీ బిళ్ళలు మార్చారు. అదే నేను హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళా మరి బాగాలేదు అని చెప్పని జూలై 20వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాను. 10 రోజుల్లో 10,000 రూపాయలు మందులు ఇచ్చారు. మందు వేసుకునే కొన్ని పెరిగిపోతూ ఉండేది అన్నమాట. నాకు మరి ఈ ఎలర్జీ పెరిగిపోతా ఉండేది. అప్పుడు అన్నాను మా పిల్లల్ని, మరి పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చారు. నాకు పెన్సిలిన్ కలదండి అని చెప్పాను డాక్టర్ గారికి. ఆయన పైన కిందకి ఇలా చూసి 2 ఇంజక్షన్లు రాకుండా చేయించుకోమన్నాడు. సరే అని చెప్పాను. నేను ఇంజక్షన్ తీసుకొని ఇంటికి వచ్చి చేయించుకోవాలా మానాలా అని అనుకుంటూ ఉంటే మరి చేయించారే ఒకసారి చేయించుకుందామని చెప్పని 1 ఇంజక్షన్ చేయించుకుందాం. కానీ నాకు పడదని నాకు తెలుసు. అయితే మరి ఇంజక్షన్ చేయించుకుందామని వచ్చిన అమ్మాయితో నేను అన్నాను, చేయడానికి వచ్చిన అమ్మాయితో పెన్సిలిన్ నాకు పడదామా అన్నాను. అయితే టెస్ట్ చేస్తాను అన్నారు. టెస్ట్ చేయొద్దు, ఏదైతే అది అవుతుంది చేసేయలే అన్నా. చేసేయాలంటే ఎందుకంటే మరి మా బాబు అప్పుడు కూడా మా అత్తగారు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇస్తే ఒళ్ళంతా దద్దులు వచ్చేసినాయి అన్నమాట అండి. ఆ తర్వాత మా చిన్న పాప పుట్టినప్పుడు కూడా హాస్పిటల్లో మరి అగస్టస్ హాస్పిటల్లో టెస్ట్ చేశారు, పడలేదు. అందుకని వద్దంటే ఆయన అంది సరే ఏదైతే అదవుతో చేసేయన్నాను. చేసిన తర్వాత ఆ తర్వాత మరి నాకు కలిగిన పరిస్థితి అంతా చూసి అప్పుడు అన్నాను నేను, హాస్పిటల్ అన్నారు. 20 సంవత్సరాల తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూశారు కదా. అందుకనే మరి నేను దేవుని మీదే ఆధారపడతాను కానీ వైద్యుల మీద లోక వైద్యులంటే నేను ఆధారపడను. ఇంకెప్పుడు కూడా నన్ను డాక్టర్ గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్దామని అనకండి అమ్మ అన్నాను మా పిల్లలు. ఎందుకంటే మరి వెళ్ళినందువల్ల నాకు కలిగిన పరిస్థితి ఎలా ఉందో మరి వాళ్ళు చూశారు, అందరూ చూశారు. అయితే దేవుడు తన ఉచితమైనటువంటి కృప ద్వారా మరణము కొట్టివేసి జీవం ఇచ్చి నిలబెట్టినటువంటి దేవునికి మరి నా మరణాత మీ అందరూ కూడా చక్కగా ఉన్నందుకు మరణాత. చప్పట్లు కొడతారన్న మీరు